హలో, వెల్కమ్ టు మై ఛానల్. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. ప్రాన్స్ కర్రీ అదిరిపోతుంది. ఇలా ఒకసారి ట్రై చేయండి. నేను ప్రాన్స్ని ఫస్ట్ కొంచెం ఆయిల్, అల్లం వెల్లుల్లి పేస్టు, కొంచెం పసుపు, కొంచెం సాల్ట్ వేసేసి దాన్ని దీంట్లో వచ్చే వాటర్ వస్తాయి కదా, వాటర్ అంతా కూడా ఎగిరిపోయేలాగా నేను మగ్గపెట్టేస్తాను అనమాట. అలా మగ్గితే ఎట్లా ఏంటంటే అల్లము వేస్తాము, కొంచెం సాల్ట్ వేస్తాము, ఆయిల్ వేస్తాం కదా, లైట్గా వేస్తాం కదా, అవి చక్కగా రొయ్యలకు పట్టేసేసి తినేటప్పుడు ఆ ముక్క కూడా టేస్ట్ ఉంటుంది, చప్పగా ఉండదు, బాగుంటుంది. ఇలాగ ఒక్కసారి ట్రై చేయండి. ఎప్పుడైనా సరే, ఎవరైనా సరే నాన్ వెజ్ ఎక్కువ ఇష్టపడరు. నేను ఎక్కువ యాక్చువల్గా నేనైతే సీ ఫుడ్, రొయ్యలు కొంచెం ఎక్కువ తినడానికి ఇష్టపడను. ఫిష్ కానీ, రొయ్యలు కానీ, సీ ఫుడ్ ఏదైనా సరే. ఎందుకంటే కొంచెం లైట్గా నాకు ఎందుకనో నీచువాసన ఎక్కువగా ఉన్నట్లుగా అనిపిస్తుంది. అందుకని నాలాంటి వాళ్ళు కూడా నిస్సందేహంగా, నిస్సంకోచంగా తినొచ్చండి. అంత బాగా వస్తుంది. ఇలాగ ఒక్కసారి ట్రై చేయండి. ఇలాగా వాటర్ పైకి వస్తున్నాయి కదా, ఈ వాటర్ అన్నీ కూడా ఎగిరిపోవాలి. అలాగని రొయ్యలు రబ్బర్ లాగా సాగిపోతూ బీసిపోతూ ఉండకూడదు. చక్కగా స్మూత్గా, సాఫ్ట్గా, పఫీగా ఉండాలి రొయ్యలు. అట్లాగా మగ్గబెట్టండి. మగ్గిపోయిన తర్వాత మనం దీన్ని కర్రీ చేసుకుందాము. ఈ లోపటి మగ్గే లోపల 2 ఆనియన్స్, ఒక 5-6 పచ్చిమిరపకాయలు. కూరలో పచ్చిమిరపకాయలు ఎక్కువ వేస్తే రొయ్యల కూర చాలా బాగుంటుంది. దొరికితే ఉల్లిబొందు, స్ప్రింగ్ ఆనియన్స్ అంటారు కదా, అది వేసుకోవచ్చు. నేను చిన్నవే మీడియం సైజువి 2 ఉల్లిపాయలు తీసుకున్నాను, ఫైన్గా చాప్ వేసేసుకుంటే సరిపోద్ది. ఇంకా పెద్దగా వేరే వేరే ఇంగ్రీడియంట్స్ ఏమీ లేదండి. సింపుల్ కర్రీ, చాలా ఈజీగా చేసుకోవచ్చు, చాలా టేస్ట్గా ఉంటుంది. కొంచెం ఆయిల్ ఎక్కువే వేసుకోండి. వేసుకుని ఆయిల్ బాగా చక్కగా కాగిన తరువాత ఈ ఆనియన్స్, పచ్చిమిర్చి వేసేసి దూరగా ఫ్రై చేసుకోవాలి. ఆయిల్ కాగిందా లేదా ఎట్లా తెలుస్తుంది? ఒక చిన్న పలుకు ఉల్లిపాయ పలుకు వేసి చూస్తే అలాగ పొంగులు వచ్చింది అనుకోండి, ఆయిల్ కాగినట్లు. ఇప్పుడు ఆయిల్ కాగిపోయిన తర్వాత మనము ఆనియన్స్, పచ్చిమిర్చి ఏదైతే చాప్ చేసుకునేవి ఉన్నావో అవి వేసేసుకొని దూరగా చక్కగా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేలాగా ఫ్రై చేసుకోవాలి. దీంట్లో ఈ ఫ్రై చక్కగా అవ్వాలి, త్వరగా అవ్వాలి, మాడిపోకూడదంటే అడుగు మందంగా ఉన్న గిన్నెలు పెట్టుకుంటే ఏ కూర అయినా సరే చాలా రుచిగా ఉంటుందండి. అది ఏదైనా సరే అడుగు మాత్రం మందంగా ఉండాలి. నాన్ వెజ్ కర్రీస్ మస్ట్గా అడుగు మందంగా ఉండే గిన్నెలు అయితే చాలా బాగా టేస్ట్ అయితే వస్తుంది. కొంచెం పసుపు అయితే వేసేసుకుంటే మనము ఆనియన్స్ అనేది చక్కగా ఫ్రై అవుతాయి, త్వరగా ఫ్రై అవుతాయి. ఆ ఫ్రై అయ్యే లోపల ఇగో ఇది చూడండి, చక్కగా నీళ్ళన్నీ ఎగిరిపోయాయి కదా, మనం ఇక స్టవ్ అయితే ఆఫ్ చేసేసుకుందాము. ఇలాగైతే సరిపోతుంది. చూసారా, చూడడానికి చాలా సాఫ్ట్గా, పఫీగా ఉన్నాయి, రబ్బర్ లాగా బిసుకుపోవు. ఇట్లాగా కుక్ చేసుకుంటే సరిపోతుంది. ఇలా ఆవిరి పెట్టేసేసుకున్న రొయ్యలు తీసి అలాగ ఉంచేసి పక్కన పెట్టేసుకుని ఆయిల్, ఈ ఆనియన్స్ ఫ్రై అయిన తర్వాత దాంట్లో వేసేసుకోవాలి. దాంట్లో వేసేసుకున్న తర్వాత మనం దీంట్లో కావాల్సిన మొత్తం ఇంకా మిగతా మసాలాలన్నీ కూడా ఇప్పుడు ఈ టైంలో యాడ్ చేసుకోవాలి అన్నమాట. ఈ టైంలో యాడ్ చేసుకోవాలి. యాడ్ చేసుకుని దీంట్లో లైట్గా ఒక 2 minutes కుక్ చేసేసిన తర్వాత సింపుల్ ప్రాసెస్, వెరీ సింపుల్ ప్రాసెస్. అల్లం వెల్లుల్లి పేస్టు, పసుపు, కారము, కొంచెం ఆల్రెడీ మనం కుక్ చేసుకునేటప్పుడు వేసుకున్నాం కదా సాల్టు, అందుకని సాల్ట్ అనేది చూసుకుని వేసుకోవాలి. తగినంత రుచికి తగినంత సాల్ట్ వేసేసుకొని కొంచెము మీడియం ఫ్లేమ్లో పెట్టేసుకుని ఈ రొయ్యలు ఆ మసాలాలు పట్టేలాగా ఒక 2 నిమిషాలు కుక్ చేసుకోవాలి. ఇలా కుక్ చేసుకోవాలి. అలాగ కుక్ అయితే ఏంటంటే మసాలాలు రొయ్యలకు పడతాయి. ఆల్రెడీ మనము ముందు ఈ నీళ్ళన్నీ ఆవిరి పెట్టేసుకున్నాం కదా, ఆవిరికే ముక్కంత చక్కగా రొయ్యలు ఉడికిపోయాయి. ఇప్పుడు బాగా ఎక్కువ ఉడకాల్సిన అవసరం లేదు. ఈ మసాలాలు పచ్చివాసన పోయేలాగా కుక్ అవ్వాలి. ఇవన్నీ కూడా ఈ రొయ్యలకు పట్టాలి. ఇలాగ కొంచెం ఆయిల్ ఈ దీంట్లో ఉన్న వాటర్ అంతా ఎగిరిపోయిన తర్వాత నేను కొంచెము ఒక ½ టీ గ్లాసు వాటర్ పోసుకున్నాను. ఎందుకంటే గ్రేవీ కోసము. ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్లో ఏదైనా పచ్చివాసన అన్నా కూడా ఉడుకుతూ అవి పచ్చివాసన పోతుంది. అట్లాగే రొయ్యల ఫ్లేవర్ అనేది ఈ గ్రేవీకి పట్టాలి. కాబట్టి నేను కొంచెం వాటర్ పోసుకుని గ్రేవీ కోసము, రొయ్యల ఫ్లేవరు ఆ మసాలాలు అన్నీ కూడా ఈవెన్గా మొత్తము టేస్టీగా అవ్వాలి కాబట్టి కొంచెం వాటర్ పోసుకుని పెట్టేసుకుంటున్నాను. చాలా త్వరగా అయిపోతుందండి. దించే ముందు గరం మసాలా పౌడరు, కొత్తిమీర వేసుకుని దించుకోవాలి. గరం మసాలా వేసుకున్న తర్వాత ఒక 1 minute అట్లాగా ఉంచేస్తే
ఆయిల్ పైకి వస్తుంది, ఇంకా కర్రీ రెడీ అయిపోయినట్లే. మనం దించే ముందు స్టవ్ ఆఫ్ చేసే ముందు నేను కొత్తిమీర చక్కగా ఫైన్గా చాప్ చేసుకున్న కొత్తిమీర అయితే వేసేసుకొని స్టవ్ అయితే ఇంకా ఆఫ్ చేసేసుకుంటాను. చాలా బాగుంటుంది. అలా ఒకసారి కొత్తిమీర వేసుకున్న తర్వాత కలిపేసేసి దించేసేసుకుంటే కూర రెడీ అయిపోతుంది. చాలా సింపుల్, చాలా ఈజీ, చాలా టేస్టీ. ఈ సింపుల్ వేలో చేసుకుంటే చాలా క్విక్గా అయిపోతుంది, చాలా బాగుంటుంది అనమాట. మనం సర్వింగ్ బౌల్లో చేసుకుంటే వేడిగా ఉంది కదా, పట్టుకోవడానికి కూడా చేతులు కాలుతూ ఉన్నాయి. నేను బౌల్లోకి మీకు తీసి చూపిస్తాను ఎంత బాగా వస్తుందో. చూడటానికే టెంప్టింగ్గా ఉంది కర్రీ మాత్రము. ఇలా నాలాగా సీ ఫుడ్ చాలామంది ఇష్టపడతారు, బట్ నాకు ఎందుకని ఇష్టం ఉండదండి సీ ఫుడ్. అలాంటిది కూడా నేను అలాగ నాకు స్మెల్ కూడా కమ్మగా వస్తుంది, మనకి వాసనలో తెలుస్తుంది కూర ఎట్లా ఉంటుంది అని. తినే ముందు రుచులు ఎందుకు అన్నట్లుగా తినడానికి ముందు మనకి టెంప్టేషన్ అనేది స్మెల్లోనే వస్తుంది. చూసా ఎంత టెంప్టింగ్గా ఉందో, ఎంత జ్యూసీగా ఉన్నాయి పీసెస్. నేను కూడా తిన్నానండి, చాలా బాగుంది.